వైశ్రవణాయ మహారాజాయ నమః. మహారాజాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. మూడు సార్లు కొబ్బరికాయ కూడా కొట్టేసి మీరు కూడా రారా సార్, మీరు రావాలా? నారాయణ ఇట్లా అమ్మా, నారాయణమ్మ ఇట్లా చైర్మన్ గారు అక్కడ పెట్టేయండి. భూదేవ్యై నమయతే. ఓం ధనుర్ధరాయే చ విద్మహే సర్వసిద్ధే చ ధీమహి తన్నోతర ప్రచోదయాత్. హరి ఓం. వెంకటేశాయ. మన కొండబిట్రకుంట గ్రామంలో బేలకుట క్షేత్రంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు 4 యుగాల నుంచి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే మన కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సౌజన్యంతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండడం విశేషంగా మనకందరికీ తెలుస్తూనే ఉన్నది. దీంట్లో కళ్యాణ మండపం, పుష్కరిణి, రథశాల, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగు, అన్నదాన సత్రాలతోటి ఈరోజు కళ్యాణకట్ట భూమి పూజ జరగడం జరిగింది. ఈ కళ్యాణకట్టలో అందరూ కూడా స్వామివారికి కేశఖండన చేసుకున్న తర్వాత ఇక్కడ కిందనే శుద్ధి అయ్యి పైకి కొండ మీదకి వెళ్ళి స్వామిని దర్శించుకునేటువంటి మహద్భాగ్యం అని ఎంతో ఆలోచనతో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రత్యేక ధన్యవాదాలు దేవస్థానం తరపున మన చైర్మన్ శ్రీరామాలాద్రి గారికి, ఈవో గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఆ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మన నియోజకవర్గమే కాక రాష్ట్రమంతటా అందరికీ కలగాలని, మన ఆలయం ఇంకా ఎంతెంతో అభివృద్ధి కలగాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కాలేదు. అందులో భాగంగా భోగోలు వాస్తవ్యులు మన అమరాబచ్చు చారిటబుల్ ట్రస్ట్ శ్రీ బచ్చు కృష్ణకుమారు వారి సతీమణి సంజయ్ గారుల సహకారంతో పూర్తి దాతృత్వంతో అన్నదాన సత్రాన్ని నిత్య అన్నదాన సత్రంగా ఆ రోజు మేము నిర్మించడం జరిగింది. తదుపరి ఆయన ఆ యొక్క భవనాన్ని అన్ని చూసి కళ్యాణ మండపం ఇక్కడ స్వామివారికి లేదని కోరిన మీదట సుమారు 2 కోట్ల చిల్లర ఈరోజు నిర్మాణం పూర్తయింది. మన స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. తర్వాత ఆయన చాలా సంతృప్తిగా పడమట రాజగోపురం 2,25,00,000తోటి నిర్మాణాన్ని చేయించి ఇస్తానని చెప్పారు. వెంటనే దాన్ని శంకుస్థాపన చేయటం కానీ వెంటనే దాన్ని నిర్మాణాన్ని కూడా వెంటనే పనులు ప్రారంభం కావటం, ఫౌండేషన్ అయిపోయింది. ఫౌండేషన్ అయిన తర్వాత ఇక వర్గాలు తయారై వర్గాలు పూర్తయిన తర్వాత కార్యక్రమం రెగ్యులర్గా జరిగి త్వరలో ఆయన నిర్మాణం పూర్తి చేసి ఇక్కడ స్వామివారికి సమర్పిస్తారు. వారికి ప్రత్యేకంగా మా తరఫున అయితేమి, ఎమ్మెల్యే గారి తరఫున అయితేమి, ఈ యొక్క 2 గ్రామాల ప్రజల తరఫున అయితేమి మరోసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి కుటుంబం ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా చెందాలని కోరుకుంటూ మరోసారి గతంలో ఇక్కడ కోనేరు నిర్మాణం జరుగుతూ అది ఆగిపోవడం జరిగింది. దాన్ని మన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత మన ఎంపీ గారు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారుల దంపతుల దగ్గరికి మమ్మల్ని ప్లాను మొత్తం అన్నీ పంపించి ఆయన వారితో మాట్లాడి వారు స్వయంగా నిర్మించి ఇచ్చేటట్టు ఒప్పుకున్నారు. వాళ్ళే దానికి తగ్గట్టుగానే వాళ్ళు బ్రహ్మోత్సవాలకి ముందలే వాళ్ళు దాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఎంతో సుందరంగా ఆనందంగా సమర్పించారు స్వామివారికి. వారికి ఆ రోజు
చక్ర స్నానం ఉభయం కూడా నిన్న వాళ్ళకి శాశ్వతంగా ఇచ్చేటట్టుగా నిన్న తీర్మానం చేసి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వారి యొక్క ఆశయం కానీ ఏమైనా కానీ ఒకసారి మాట చెప్పిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నేను గమనించింది ఏంటంటే నిర్మాణం మధ్యలో ఆపే పనే లేదు. చక్క పనులు పూర్తి చేసి మనకి ఆ యొక్క బ్రహ్మోత్సవాలకి అందించారు. వారికి మా ట్రస్ట్ బోర్డు తరఫున వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఓం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామియే నమః. గతంలో ఇక్కడ మన ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి గారు అనేక కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కళ్యాణ కట్టకు కూడా శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ అంతా పూర్తవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కళ్యాణ కట్ట ప్రారంభానికి ముందర పూజ జరుపుకొని రేపటి నుంచి కూడా ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాం. దాతలు కావిలి వాస్తవ్యులు బృందావనం కాలనీలో నివాసం ఉంటున్నటువంటి బచ్చు వీరాస్వామి, వారి యొక్క సతీమణి లక్ష్మి, వారి కుమారుడు సతీష్ కుమార్, వారి కోడలు జ్యోతి, మనవడు లోకేష్ బాబు కుమార్ వాళ్ళ దాతృత్వంతో ఇక్కడ ఈ యొక్క నిర్మాణాన్ని ఆయన 20 లక్షల రూపాయలు గతంలో ప్రకటించారు. అదేవిధంగా 4 దఫాలుగా 4 స్టెప్పులుగా మేము ఆయన దగ్గర తీసుకొని ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈరోజు ప్రజానీకానికైతేమి అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ టెంపుల్ని అభివృద్ధి పదంలోకి చాలా దృఢ సంకల్పంతో జరుపుతున్నటువంటి మన ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క ఈ యొక్క ట్రస్ట్ బోర్డు ఇచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ఇక్కడ ఊపందుకున్నాయి. అందులో నాకు ఈ యొక్క ట్రస్ట్ బోర్డులో 3వసారి మన ఎమ్మెల్యే గారు అవకాశాన్ని కల్పించి అందుకు మరోసారి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామివారు ఇక్కడ తొందరగా ఇవన్నీ నిర్మాణాలు పూర్తయ్యి ఈ యొక్క తిరుపతి ద్వారకా తిరుమల మధ్యలో ఉన్నటువంటి క్షేత్రాన్ని చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరోసారి అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి స్వామి దయతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. నిన్న కూడా కొన్ని తీర్మానాలు చేసి ఆమోదించుకున్నాం. ఈ యొక్క ప్రతి శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 9 వరకు ఉచితంగా అన్నప్రసాదాలు పులిహార అయితేమి పొంగల్ అయితేమి ఏదో ఒకటి ఉచితంగా ఇవ్వాలని నన్ను తీర్మానించాం. కొన్ని తీర్మానాలు కూడా అన్నీ కొన్ని ప్రకటించున్నాం. వాటిని అనుగుణంగా తొందరగా ఆ యొక్క తీర్మానాలను కూడా ఆమోదింపజేసి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి మరోసారి మా కుటుంబం తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.